Hi, my dear students. Today we will discuss about the topic of cell diagram and terminology. Cell diagram and terminology. Cell diagram అంటే ఏంటి, దేనికి రాస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అనేవి తీసుకున్నట్లయితే ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అనేవి అంటే ఏంటంటే అసలు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వేటి నుంచి స్టార్ట్ అవుతుందంటే కెమికల్గా రియాక్షన్స్ అనేవి జరిగితే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటారు. అంటే కెమికల్ రియాక్షన్ అనేది జరగడం వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సెల్స్ ఏమంటారంటే ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అని చెప్తాం. ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం, కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగడం, వాటి మీద బేసిస్ని ఆ కెమికల్ రియాక్షన్స్ని సింబాలిక్గా ఒక డయాగ్రమేటిక్గా ఆ సింబల్స్ని రాయడాన్ని సెల్ డయాగ్రామ్ లేదా వాటి యొక్క టెర్మినాలజీ అని కూడా అంటాం. ఓకేనా. ఇక్కడ డయాగ్రామ్ అంటే మీరు ఏదో డ్రాయింగ్ అనేది వేసినట్టు కాదు. ఇక్కడ జరిగేటటువంటి రియాక్షన్స్ని మనకి సింబాలిక్గా రాసినట్లయితే దాన్ని సెల్ డయాగ్రామ్ అని అంటాం. అది ఒక టర్మ్స్ అనేవి యూజ్ చేసేస్తాం కాబట్టి ఆ టర్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కెమికల్స్ అనేవి ఏవైతే తీసుకున్నామో ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెర్మినాలజీలో మాత్రమే రాస్తాం కాబట్టి దాన్ని టెర్మినాలజీ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ అనేది రాస్తున్నాం చూడండి. ఎగ్జాంపుల్ Zn single parallel line ZnSO4 double parallel line Cu copper single parallel line CuSO4. కానీ ఇది సాలిడ్, ఇది ఆక్వస్ స్టేట్, ఇది సాలిడ్, ఇది ఆక్వస్ స్టేట్. ఇది ఒక సెల్ డయాగ్రామ్. ఓకేనా. ఒక రియాక్షన్ జరిగేటటువంటి సెల్ డయాగ్రామ్. కానీ దీని ఎక్స్ప్లెనేషన్ అనేది సెల్ డయాగ్రామ్ అనేది ఇది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఏ విధంగా డ్రా చేస్తాం. ఓకేనా. వాటికి కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చాడు. ఆ పాయింట్స్ వైజ్ మీద బేస్ చేసుకుని ఈ సెల్ డయాగ్రామ్ అనేది మెన్షన్ చేయాలి. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ద ఎలక్ట్రోడ్ at which oxidation takes place as shown on the left hand side. అంటే ఏ ఎలక్ట్రోడ్ దగ్గర అయితే ఆక్సిడేషన్ అనేది జరుగుతుందో ఆక్సిడేషన్ అనేది జరిగేది ఏ సైడ్ రాస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలక్ట్రోడ్స్ అనేవి తీసుకున్నట్లయితే ఈ 2 ఎలక్ట్రోడ్స్ 2 వెసల్స్లో ఉన్నట్లయితే ఈ 2 ఎలక్ట్రోడ్స్ ఒక దాని దగ్గర రిడక్షన్ అనేది, ఒక దాని దగ్గర ఆక్సిడేషన్ అనేది జరిగినట్లయితే ఇక్కడ ఆక్సిడేషన్ అనేది జరిగేది ఏ ఎలక్ట్రోడ్ దగ్గర అయితే జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఆ రిప్రజెంటేషన్ అంతా కూడా ఎక్కడ రాయాలి, లెఫ్ట్ సైడ్ రాయాలి. లెఫ్ట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గాల్వానిక్ సెల్ తీసుకున్నట్లయితే గాల్వానిక్ సెల్ ఇక్కడ రాస్తాను చూడండి. గాల్వానిక్ సెల్ అనేది తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 2 వెసిల్స్ అనేవి ఉంటాయి. ఒక దాంట్లో ZnSO4 సొల్యూషన్, రెండో దాంట్లో CuSO4 సొల్యూషన్ అనేది ఉంటుంది. దీంట్లో జింక్ ఎలక్ట్రోడ్ అనేది ఉంటుంది. దీంట్లో ఇంకొకటి కాపర్ ఎలక్ట్రోడ్ అని. అంటే జింక్ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఈ రెండాటిని సెపరేట్ చేస్తూ ఒక సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఇది సాల్ట్ బ్రిడ్జ్. కానీ సాల్ట్ బ్రిడ్జ్ అనేది సెపరేట్ చేస్తుంది రెండు సొల్యూషన్స్ని, రెండు లిక్విడ్స్ని. దీంట్లో ఒక రియాక్షన్ దగ్గర ఏం జరుగుతుందంటే ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది అనుకోండి, ఇక్కడ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, జింక్ రాడ్ ఉన్నటువంటి జింక్ సల్ఫేట్ వెసిల్లో జరుగుతుంది. రిడక్షన్ అనేది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో జరుగుతుందని అనుకోండి. ఆ విధంగా రాసినటువంటి ఒక రియాక్షన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ దీని విధంగా చూసుకున్నట్లయితే ఆక్సిడేషన్ జింక్ రాడ్ దగ్గర జరుగుతుంది కాబట్టి ఈ ఆక్సిడేషన్ జరిగేటటువంటి ప్రాసెస్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ రాసుకోవాలంటే ఈ డబుల్ ప్యారలల్ లైన్ కి లెఫ్ట్ సైడ్ అనేది తీసుకున్నట్లయితే ఇదంతా కూడా ఆక్సిడేషన్ జరిగేటటువంటి రియాక్షన్.
ఇది పక్కన ఉన్నటువంటిది ఇది రిడక్షన్ జరిగేటటువంటి రియాక్షన్. ఓకేనా. ఇది ఇక్కడ రిడక్షన్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ కాపర్ ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంటుంది, ఇక్కడ లాస్ చేసుకుంటుంది, కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్, ఇది రిడక్షన్. అంటే ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని డబుల్ ప్యారలల్ లైన్ కి లెఫ్ట్ సైడ్, అదేవిధంగా ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో దాన్ని డబుల్ ప్యారలల్ లైన్ కి రైట్ సైడ్ రాయండి. అవే పాయింట్స్ ఇవి. ఒకసారి చూడండి. ద ఎలక్ట్రోడ్ ఎట్ విచ్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ యాజ్ షోన్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది రాస్తాం, ఈ సైడ్. అదేవిధంగా ద ఎలక్ట్రోడ్ ఎట్ విచ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ యాజ్ షోన్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్. ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో, ఏ ఎలక్ట్రోడ్ దగ్గర అయితే రిడక్షన్ జరుగుతుందో దాన్ని రైట్ సైడ్ అనేది, రైట్ హ్యాండ్ సైడ్ అనేది రాయాలి. ఏ సింగిల్ వెర్టికల్ లైన్ రిటర్న్ బిట్వీన్ the two symbols which represents that the electrode is dissolved in the solution. ఇక్కడ ZnSO4 జింక్, CSO4 కాపర్, ఈ రెండాటి మధ్యన రెండు సింగిల్ ప్యారలల్ లైన్ అనేది ఉన్నాయి. ఈ సింగిల్ ప్యారలల్ లైన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ జింక్ ఎలక్ట్రోడ్ అనేది జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిజాల్వ్ అయ్యింది. అదేవిధంగా కాపర్ అనేది, కాపర్ ఎలక్ట్రోడ్ అనేది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో ఉంది అనేది ఈ సింగిల్ ప్యారలల్ లైన్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ద స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ రిటర్న్ ఇన్ ద బ్రాకెట్. అంటే ఇక్కడ ఈ జింక్, కాపర్, జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్ వాటి యొక్క స్టేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని బ్రాకెట్స్ లో మనకి చూపిస్తాం. ఇక్కడ జింక్ అనేది, కాపర్ అనేది రెండు కూడా సాలిడ్ స్టేట్ లో ఉంటాయి. ZnSO4 కాపర్ సల్ఫేట్ రెండు కూడా యాక్వస్ స్టేట్ లో ఉంటాయి. వాటిని బ్రాకెట్స్ లో బ్రాకెట్స్ యూజ్ చేసి రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ ద టూ ప్యారలల్ లైన్స్ బిట్వీన్ ద టూ సొల్యూషన్స్ ఇండికేట్స్ ద టూ సొల్యూషన్స్ ఆర్ కనెక్టెడ్ టు సాల్ట్ బ్రిడ్జ్. అంటే ఏంటి, రెండు ప్యారలల్ లైన్స్ అనేవి ఉన్నాయి, వీటి మధ్య టూ సొల్యూషన్స్ మధ్య, ఇక్కడ నుంచి ఇది ఒక సొల్యూషన్, ఇది ఒక సొల్యూషన్. ఈ రెండు సొల్యూషన్స్ కి మధ్య ఒక రెండు ప్యారలల్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఈ రెండు ప్యారలల్ లైన్ దేని ఇండికేట్ చేస్తుందంటే ఈ రెండు టూ సొల్యూషన్స్ కూడా కనెక్టెడ్ టు సాల్ట్ బ్రిడ్జ్. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇందాక చూడండి, ఈ రెండాటిని కలుపుతూ ఒక సాల్ట్ బ్రిడ్జ్ అనేది వేస్తాం. ఇదేంటి, ఇక్కడ డబల్ ప్యారలల్ లైన్ అనేది ఇది ఇండికేట్ చేస్తుంది. అంటే డబల్ ప్యారలల్ లైన్ అనేది ఉంది అనుకున్నట్లయితే దీనికి మధ్య ఒక సాల్ట్ బ్రిడ్జ్ అనేది, సెపరేషన్ అనేది చేసేటటువంటి, రెండు లిక్విడ్స్ ని కలవనివ్వకుండా సెపరేట్ చేసేటటువంటి ఒక సాల్ట్ బ్రిడ్జ్ కింద మనం రాస్తాం. ఈ విధంగా మనకి ఏ రియాక్షన్ అనేది చేసినా వాటి యొక్క ఆక్సిడేషన్ రియాక్షన్ ని లెఫ్ట్ హ్యాండ్, ఆక్సిడేషన్ రియాక్షన్స్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రిడక్షన్ రియాక్షన్స్ ని రైట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ రాసి ఈ విధంగా సింగిల్ ప్యారలల్ లైన్స్, డబుల్ ప్యారలల్ లైన్స్ వాటి యొక్క స్టేట్స్ రాసినట్లయితే అదే మనకి ఆ రియాక్షన్ యొక్క, ఆ ఎలక్ట్రోలైటిక్ సెల్ యొక్క మనకి సెల్ డయాగ్రామ్ అని చెప్తాం. ఇక్కడ ZnSO4 కాపర్ సల్ఫేట్ ఇవి రెండు కూడా కెమికల్స్, రెండాట్లో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్స్ కూడా కెమికల్స్. వీటిని యూజ్ చేసి మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే ఎలక్ట్రికల్ గా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగడం వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాటినే ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అని చెప్తాం. వాటికి మాత్రమే సెల్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా రాస్తాం. ఓకేనా. ఇది సెల్ డయాగ్రామ్ అండ్ టెర్మినాలజీ. ఇది 5 మార్క్స్ కి అడిగేటటువంటి క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ గాల్వానిక్ సెల్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఇక్కడ గాల్వానిక్ సెల్ కి ఎలక్ట్రోలైటిక్ సెల్ కి డిఫరెన్స్. గాల్వానిక్ సెల్ అంటే ఆల్రెడీ ఇందాక రిప్రజెంట్ చేశాను కదా, అదే. అంటే ఏంటది, రెండు వెసిల్స్ అనేవి ఉంటాయి. ఈ రెండు వెసిల్స్ లో రెండు ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ రెండు ఎలక్ట్రోడ్స్ ని సెపరేట్ చేస్తూ, రెండు వెసిల్స్ ని సెపరేట్ చేస్తూ సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది, సాల్ట్ బ్రిడ్జ్. నెక్స్ట్ ఇదొక ఎలక్ట్రోడ్, కాపర్ ఎలక్ట్రోడ్ అనుకున్నట్లయితే, ఇదొక ఎలక్ట్రోడ్, జింక్ ఎలక్ట్రోడ్ అనుకున్నట్లయితే, ఇది ZnSO4 సొల్యూషన్, ఇది కాపర్ సల్ఫేట్
సొల్యూషన్ CuSO4. ఇది మనకి ఈ సిస్టమే మనకి గాల్వానిక్ సెల్ కింద చెప్తాం. ఇక్కడ గాల్వానిక్ సెల్ కి అదే విధంగా ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఒకే ఒక వెస్సెల్ అనేది ఉంటుంది. ఒకే ఒక వెస్సెల్లో మనకి 2 ఎలక్ట్రోడ్స్ అనేవి కూడా ఉంటాయి. ఇదొక ఎలక్ట్రోడ్, ఇదొక ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్ అంతా కూడా ఒకే ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, దీనికి మధ్య డిఫరెన్స్ అని చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ గాల్వానిక్ సెల్ ఒక సైడ్, ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది ఒక సైడ్ రాసినట్లయితే, ఫస్ట్ పాయింట్ చూడండి, ఏ రిడక్షన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ గాల్వానిక్ సెల్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్. అంటే ఇక్కడ ఇందాక ఆల్రెడీ చెప్పాను, రిడక్షన్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? కాపర్ దగ్గర జరుగుతుంది అన్న. ఈ కాపర్ జరగడం వల్లనే ఇది రైట్ సైడ్ అనేది రాస్తుంది. ఇక్కడ ఈ రియాక్షన్ అనేది రిడక్షన్ రియాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి, ఈ రిడక్షన్ రియాక్షన్ అనే దాని వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే, ఈ గాల్వానిక్ సెల్లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? కెమికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అని ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేస్తాం. ఆ పాయింటే ఇప్పుడు చెప్తాం. ఓకేనా? నెక్స్ట్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ an electric cell to produce chemical energy. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది రెండాట్ల యొక్క ఎలక్ట్రోడ్స్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనెక్ట్ చేసినట్లయితే, ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల ఏం ఫామ్ అవుతుందంటే కెమికల్ ఎనర్జీ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఇది ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీ, ఇక్కడ కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూస్తున్నట్లయితే, ఈ గాల్వానిక్ సెల్ లో జరిగేటటువంటి రియాక్షన్ అంతా కూడా స్పాంటేనియస్ గా జరిగేటటువంటి రియాక్షన్. స్పాంటేనియస్ గా అంటే దానికి అదే జనరల్ గా జరిగేటటువంటి రియాక్షన్. దానికి ఎక్స్టర్నల్ గా మనకి బయట నుంచి ఏ విధమైనటువంటి అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ అప్లైడ్ ఎనర్జీ కానీ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల అంటే ఈ రెండాటిని కనెక్ట్ చేసి వదిలేస్తే మనకి ఆ రియాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి స్పాంటేనియస్ రియాక్షన్. ఇది నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అంటే స్పాంటేనియస్ గా ఈ రెండు ఎలక్ట్రోడ్స్ ని పెట్టేసి, అదేవిధంగా దీంట్లో ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది ఉంచిన, ఈ రెండాటికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కనెక్ట్ చేయకపోతే ఈ రియాక్షన్ అనేది జరగదు, కెమికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. కాబట్టి ఇది ఒక ఎనర్జీ ఇస్తున్నాం కాబట్టి నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అని చెప్తాం. ఓకేనా? అదేవిధంగా థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే, in this galvanic cell movement of electrons in this cell. అంటే గాల్వానిక్ సెల్ లో ఏ మూమెంట్ అనేది జరుగుతుందంటే, ఎలక్ట్రాన్స్ అనేవి మూమెంట్ అనేది జరుగుతుంది. అందువల్లనే ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకోవడం వల్ల, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ చేసుకోవడం వల్ల మనకి Zn+, అదేవిధంగా ఇక్కడ కాపర్ అనేది ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవడం వల్ల Cu-, ఈ విధంగా అంటే మైనస్ రాకపోయినా ఎలక్ట్రాన్స్ ని ఇక్కడ లాస్ చేసుకోవడం, ఇక్కడ గెయిన్ చేసుకోవడం అనేవి స్పాంటేనియస్ గా జరిగేటటువంటి రియాక్షన్ ఇది. కాబట్టి ఇది ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, అంటే ఎలక్ట్రాన్స్ అనే మూవ్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇన్ దిస్ ఎలక్ట్రోలైటిక్ సెల్ మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇన్ దిస్ సెల్. అంటే దీంట్లో ఏం జరుగుతుందంటే, అయాన్స్ అనేవి ఒక చోట నుంచి ఒక ప్లేస్ కి, అంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి, ఆ విధంగా మూమెంట్ అనేది ఏం జరుగుతుంది? అయాన్స్ అనే మూమెంట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని మనం ఒకటి చెప్పాం ఆల్రెడీ స్టార్టింగ్ లో. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీతో పాటు అంటే అయాన్స్ అంటే మ్యాటర్ అనేది కూడా మనకి మూమెంట్ అనేది జరుగుతుంది. అంటే కరెంట్ అనేది పాస్ అవడంతో పాటు మ్యాటర్ అయాన్స్ రూపంలో మనకి ఒక చోట నుంచి ఒక చోటకి మూమెంట్ అనేది జరుగుతుంది. దాన్ని ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని చెప్పాం. అటువంటిదే ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఓకేనా? ఇక్కడ అయాన్స్ అనేవి మూమెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, 2 హాఫ్ సెల్ రియాక్షన్స్ అండ్ 2 డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ టేకెన్ ఇన్ 2 హాఫ్ సెల్స్. అంటే 2 హాఫ్ సెల్స్ అనేవి తీసుకున్నాడు. ఇదొక సెల్ అనేది తీసుకున్నట్లయితే, ఈ రెండు కూడా డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ Zn+SO4 ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ అనేది ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ఈ రెండు ఎలక్ట్రోడ్స్ 2 ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ లో ఉన్నాయి. ఓకేనా?
అంటే డిఫరెంట్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ లో మనకు ఉన్నాయని అర్థం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఓన్లీ వన్ ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఇన్ దిస్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఒకే ఒక ఎలక్ట్రోలైట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎలక్ట్రోలైట్ అండ్ సొల్యూషన్ వన్ మాత్రమే యూజ్ చేస్తున్నాం, ఒకటే. దీంట్లో అయితే కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్ రెండు, దీంట్లో ఒకటే ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా 2 electrodes ఆర్ యూజ్డ్ బట్ డిప్డ్ ఇన్ డిఫరెంట్ వెసెల్స్. అంటే 2 ఎలక్ట్రోడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ ఒకసారి చూడండి, జింక్ సల్ఫేట్, జింక్, కాపర్, ఈ 2 ఎలక్ట్రోడ్స్ కూడా 2 డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ లో డిప్ చేస్తాం. ఇక్కడ చూడండి, బోత్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ డిప్డ్ ఇన్ ద సేమ్ వెసెల్. అంటే 2 ఎలక్ట్రోడ్స్ ని కూడా ఒకే వెసెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ లో డిప్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, సాల్ట్ బ్రిడ్జ్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ద 2 లిక్విడ్స్. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ లిక్విడ్ నుంచి ఈ లిక్విడ్ కి సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఉంది. ఈ బ్రిడ్జ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే 2 లిక్విడ్స్ ని సెపరేట్ చేయడానికి ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, నో సాల్ట్ బ్రిడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. ఏ విధమైనటువంటి సాల్ట్ బ్రిడ్జ్ మనకి దీంట్లో అవసరం లేదు. ఎందుకంటే 2 ఎలక్ట్రోడ్స్ కూడా ఒకే వెసెల్లో ఒకే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో డిప్ చేసి ఉంచాం కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి సాల్ట్ బ్రిడ్జ్ అనేది అవసరం లేదు. ఓకేనా. ఈ విధంగా మనకి కెమికల్ గా రియాక్షన్ అనేది జరిగి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే గాల్వానిక్ సెల్ కింద చూపిస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా ఎలక్ట్రికల్ గా మనకి ఎనర్జీ అనేది యూజ్ చేసుకుని ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్ లో కెమికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. ఇది డిఫరెన్స్ బిట్వీన్ మనకి గాల్వానిక్ సెల్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.